కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రయోజనం గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడు దాని ఉపయోగం తక్కువ, గోదావరిలో నీళ్లు లేనప్పుడు కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించాలని దాని ప్రధాన లక్ష్యం, దాని ఉద్దేశం. సరిగ్గా ఇవాళ ఎల్లిలో మీరు మాట్లాడితే ఇక నేనేం మాట్లాడాను ఇక. హలో, నేను పెట్టేస్తాను మరి. ఇక గోదావరి ఇక అదే వద్దానే, ఇక మళ్ళీ వద్దంటే మీరు మాట్లాడినాక ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రారంభం రీఇంజనీరింగ్ రీడిజైన్ చేసినప్పుడు నీళ్లు ఎక్కడా దొరకనప్పుడు ప్రాణహితల నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, అక్కడ నుంచి నీళ్ళు తీసుకోవాలి. ఇవాళ అక్కడ నీళ్లు ఉన్నాయి, కృష్ణానదికి ఇంకా వరద రాలేదు, మనకు జూరాలకు నీళ్లు రాలేదు, గోదావరిలో శ్రీరామ్ సాగర్ నుంచి కిందికి నీళ్లు లేవు, ఎల్లంపల్లికి రావాలన్నా కడెంలో నీళ్లు ఉండాలి, వరద రావాలి, అది లేదు, మనకు ప్రాణహితల నీళ్ళు వచ్చినాయి అక్కడ. దీన్ని ఎత్తి పోసుకోవాలి, సింపుల్గా ఇది. ఒకవేళ కనుక ప్రభుత్వం దగ్గర దాన్ని నీళ్ళు అక్కడ నిలిపి మీరు మేడిగడ్డలో ఎత్తిపోయండి అని ఎవరు అనట్లేదు, ప్రవాహం ఉన్నది నీళ్ళు తీసుకోండి, సింపుల్గా ఇదే అంటున్నది. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు అని ఇబ్బంది అవుతున్నట్లుగా చెప్తున్నారు. ఒకవేళ కనుక నీళ్ళు ఎత్తిపోయకుంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమిటి? ఈ కరువు పరిస్థితులలో రాబోయే కాలంలో తాగునీరు ప్రధానంగా ఎట్లా ఇవ్వబోతున్నారు? ఒకవేళ కనుక ఆ మేరకైనా పరిమితమైన మా మేరకైనా సరే సాగునీరు ఎట్లా ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం దగ్గర ఏమైనా ప్రణాళిక ఉన్నదా? దీని గురించి మాట్లాడాలి. ఒక అనుభవం మనకు గడిచిన ఏడాది రెండేళ్ల కాలంలో యూరియా విషయంలో ఒక అనుభవం వచ్చింది. మళ్ళీ చెప్పులు లైన్లలో పెట్టడము అదంతా కనబడింది. అది అంటే ముందస్తు ప్రణాళిక లేకపోవడమా ఏదో మరి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు రాబోయే కాలంలో జూలై 20 తర్వాత నుంచి మళ్ళీ ఒకవేళ వర్షం ఉంటే ఉండొచ్చు అంటున్నారు. ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఈ సీజన్ అయిపోతుంది, ఖరీఫ్ సీజన్ అయిపోతుంది. ఈ సీజన్ ఇప్పటికే సగం అయిపోయింది, మిగతా సగానికల్లా పండే పంటలు ఏమిటి? అంటే దీని మీద ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమిటో ప్రజల మధ్య ప్రభుత్వం ఉంచాల్సిన అవసరం ఉన్నది, ప్రజలకు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకైతే ఆ దిశగా ఏమీ బయటికి కనబడలేదు. ఎవరన్నా మాట్లాడితే కనుక ఏదైనా మాట్లాడితే ఈ మధ్య ఒక అభిప్రాయం వస్తున్నది, ఫలానా వారు మాట్లాడుతుంటే ఫలానా వారి ప్రయోజనం కోసమే అని. అంటే మిగతా మాట్లాడే వాళ్ళు ఎవరికి అత్యుత్తమం లేనట్లు, వారికి సొంతంగా ఆలోచించే శక్తి లేనట్లుగా అది అవుతుంది. అది మాట్లాడే ప్రతి ఒక్కరి ప్రయోజనం ఫలానా వారి ప్రయోజనం కోసమే ఉండదు. మన రాష్ట్రము, మన ప్రజలు, మన ప్రయోజనం అనే భావన కూడా ఉంటుంది కదా. కాబట్టి ఆ భావనతో మాట్లాడే వారి మాటను కూడా గమనించాలి. ఇప్పుడు ప్రభుత్వము అధికార పక్షానికో లేకపోతే కనుక మన విపక్షానికి ఏదో ప్రయోజనం జరుగుతుందనో లేదా వారి అకౌంట్లో క్రెడిట్ వెళ్ళిపోతుందనో భావన కాకుండా ప్రజలకు నీళ్ళు ఇవ్వడం వలన కాంగ్రెస్ పార్టీకే మేలు జరుగుతుంది. ఇన్ని రోజులు మా రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం వేరు, కానీ రియాలిటీ ఒక అనుభవం ప్రజలకు ఉంటుంది కదా. ఆ అనుభవమే వారి పనితీరు ఎట్లా ఉందనే దానికి గీటురాయిగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం బేసిజాలకు పోకుండా ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉన్నది. గోదావరి నీటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కృష్ణానదికి ఇంకా వరద రాలేదు, రాబోయే రోజులలో తాగునీటికి సమస్యలు రాకుండా చూసుకోవాల్సి ఉన్నది. చూస్తున్నా కానీ ఎన్నికలు దగ్గరికి రాబోతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత అనేది ఒకసారి రాదు. గత ప్రభుత్వం పైన మనం ఇప్పుడున్న వాళ్ళు విమర్శ చేయడము 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళుగా వస్తున్నది. ఇక ప్రతిదానికి వారే కారణం అని చెప్తే కనుక ప్రజలు కూడా వినే అవకాశం, ఎందుకంటే వారి అనుభవం వేరే ఉంటుంది. ఇవాళ నీళ్ళు మీరేం పని చేసిన 3 ఏళ్ల కాలంలో మీరు మొత్తం గత ప్రభుత్వం తిట్టుకుంటూనే ఉంటారనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ప్రశ్నకు ప్రశ్న లేదా మనం సమాధానం చెప్పాల్సి ఇతరులను నెపం వేయడం అనేది సమంజసంగా సరైనది కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా ముందుకు వెళుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ బుచ్చన్న. ఇరిగేషన్ మీద చాలా పరిశోధన చేస్తున్నారు.